ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం. నీ పగవాడు ఆకలిగొనిన ఎడల వానికి భోజనం పెట్టుము. నీవు మరో వ్యక్తి ఏకీభవించకపోతే ఏమి చేయాలి అనే విషయం మీ మధ్యనే నిర్ణయం కావాలి. మరో వ్యక్తి రహస్యాలు చెప్పవద్దు. నీవు అలా చేస్తే నీకు అవమానం కలుగుతుంది. ఆ చెడ్డ పేరు నీకు ఎప్పటికీ పోదు. సమయానికి తగిన రీతిగా పలుకబడిన మంచి మాటలు వెండి పళ్ళెంలో ఉంచిన బంగారు పండులా ఉంటాయి. జ్ఞానం గల ఒక మనిషి నీకు ఒక హెచ్చరిక ఇస్తే బంగారపు ఉంగరాల కంటే లేక మేలిమి బంగారు నగల కంటే అది ఎక్కువ విలువ కలిగినది. నమ్మదగిన వార్తాహరుడు అతనిని పంపిన వారికి ఎంతో విలువ గలవాడు. అతడు కోతకాలపు ఎండ రోజుల్లో చల్లటి నీళ్ళ వంటివాడు. కానుకలు ఇస్తామని వాగ్దానం చేసి వాటిని ఎన్నడూ ఇవ్వని వారు, వర్షం కురిపించిన మేఘాలు, గాలి లాంటివారు. సహనంగా మాట్లాడడం ఏ వ్యక్తిని కానీ చివరకు ఒక అధికారి ఆలోచన కానీ మార్చుతుంది. నిదానంగా మాట్లాడడం చాలా శక్తివంతమైనది. తేనె మంచిది, కానీ దానిని మరి ఎక్కువగా తినవద్దు. నీవు అలా చేస్తే నీకు జబ్బు వస్తుంది. అదేవిధంగా నీ పొరుగు వాని ఇంటికి మరీ తరచుగా వెళ్ళవద్దు. నీవు అలా చేస్తే అప్పుడు అతడు నిన్ను అసహించుకోవడం మొదలు పెడతాడు. సత్యం చెప్పని మనిషి ప్రమాదకరమైన వాడు. అతడు ఒక గుణపం లేక ఖడ్గం లేక వాడిగల బాణం లాంటివాడు. కష్టకాలంలో అబద్ధికుని మీద ఎన్నడూ ఆధారపడవద్దు. ఆ మనిషి నొప్పెడుతున్న పన్నులా లేక కుంటి పాదంలా ఉంటాడు. నీకు అతడు ఎంతో అవసరమైనప్పుడే అతడు నిన్ను బాధ పెడతాడు. దుఃఖంలో ఉన్న మనిషి దగ్గర ఆనంద గీతాల్లో పాడడం అతనికి చలిపెడుతున్నప్పుడు అతని గుడ్డలు తీసివేయడంలా ఉంటుంది. అది సోడా చిరక మిళితం చేసినట్టుగా ఉంటుంది. నీ శత్రువు ఆకలితో ఉన్నప్పుడు తినేందుకు అతనికి భోజనం పెట్టు. నీ శత్రువు దాహంతో ఉంటే తాగేందుకు అతనికి నీళ్ళు ఇవ్వు. నీవు ఇలా చేస్తే నీవు అతనిని సిగ్గుపడేలా చేస్తావు. అది మండుతున్న నిప్పులు అతని తల మీద ఉంచినట్టుగా ఉంటుంది. మరియు నీ శత్రువుకు నీవు మంచి చేసావు కనుక యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఉత్తరం నుంచి వీచే గాలి వర్షాన్ని తెస్తుంది. అదేవిధంగా చెప్పుడు మాటలు కోపం రప్పిస్తాయి. వివాదం కోరుకునే భార్యతో కలిసి ఇంటిలో ఉండడం కంటే ఇంటి కప్పు మీద బతకడం మేలు. దూరస్థలం నుంచి వచ్చిన శుభవార్త నీకు వేడిగా దాహంగా ఉన్నప్పుడు చల్లటి నీళ్లు తాగినట్లుగా ఉంటుంది. ఒక మంచి మనిషి బలహీనుడై ఒక దుర్మార్గుని వెంబడిస్తే అది మంచి నీళ్లు బురద నీళ్లు అయినట్టుగా ఉంటుంది. నీవు చాలా ఎక్కువ తేనెను తింటే అది నీకు మంచిది కాదు. అదేవిధంగా నీకోసం మరి ఎక్కువ ఘనత తెచ్చుకోవాలని ప్రయత్నించకు. ఒక మనిషి తనను తాను అదుపులో ఉంచుకోలేకపోతే అప్పుడు అతడు కూలిపోయిన గోడలు గల పట్టణంలా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.